హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న నిఖిల్కి ప్రతిసారి కూడా గత కొన్ని వారాలుగా తీవ్ర అన్యాయం అయితే చోటు చేసుకుంది. నిఖిల్ అన్యాయాన్ని ఎదిరిస్తూ మిగిలిన వారికి సపోర్ట్గా నిలుస్తుంటే బిగ్ బాస్ అలాగే హౌస్ మేట్స్ అందరూ కలిసి నిఖిల్కి తీరని అన్యాయం అయితే చేస్తున్నారు. తాజాగా మరోసారి హౌస్ మేట్ చేతుల్లో బలి అయ్యాడు నిఖిల్ అని చెప్పవచ్చు. ఈ వారం మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ బిగ్ బాస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సీజన్కి ఇదే మెగా చీఫ్ టాస్క్ అంటూ కూడా బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక టాస్క్ ప్రారంభం అవగానే టాస్క్ నుంచి మొదటగా ప్రేరణ, గౌతమ్, నబిల్, అవినాష్ అలా టాస్క్ నుంచి తప్పుకొని మెగా చీఫ్ రేస్ నుంచి అవుట్ అయ్యారు. ఇక మిగిలిన విష్ణుప్రియ, తేజ, యష్మి, పృథ్వీ కూడా మెగా చీఫ్ కంటెండర్స్గా నిలిచారు. ఈ సమయంలో రోహిణి, నిఖిల్ టీషర్ట్స్ మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి పంపించలేదు. దీంతో బిగ్ బాస్ సెకండ్ లెవెల్ టాస్క్ ఇప్పుడు జరగబోతుంది అంటూ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి నిఖిల్ అలాగే రోహిణి ఇద్దరూ ఉన్న సమయంలో హౌస్ మేట్స్ ఏ కంటెస్టెంట్ని మెగా చీఫ్ కంటెండర్గా చేయాలనుకుంటున్నారు, ఎవరిని మెగా చీఫ్ రేస్ నుంచి అవుట్ చేయాలనుకుంటున్నారో ఓట్ చేయాలని చెప్పారు. దీంతో ఇంకేముంది, హౌస్లో ఉన్న చాలామంది కంటెస్టెంట్స్ నిఖిల్ ఇప్పటికే చాలాసార్లు చీఫ్ అయ్యాడు, మెగా చీఫ్ అయ్యాడు అంటూ మెగా చీఫ్ రేస్ నుంచి నిఖిల్ని అయితే తప్పించడం జరిగింది. దీంతో ఇక ఏకచక్రాధిపత్యంగా ఈ వారం రోహిణి మెగా చీఫ్ కంటెండర్గా నిలిచింది. సో ఫైనల్గా హౌస్ మేట్ చేసిన అన్యాయానికి బలి అయ్యి నిఖిల్ మెగా చీఫ్ రేస్ నుంచి అవుట్ అయితే హౌస్ మేట్స్ యొక్క సపోర్ట్తో రోహిణి ఈ వారం మెగా చీఫ్ కంటెండర్గా నిలిచింది. అలా టాస్క్ ముగిసే సమయానికి విష్ణుప్రియ, తేజ, యష్మి, పృథ్వీ, రోహిణి మెగా చీఫ్ కంటెండర్స్గా నిలిస్తే నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నబిల్, అవినాష్ మెగా చీఫ్ రేస్ నుంచి అవుట్ అయ్యారు. ఇక వీరు ఈ సీజన్లో మెగా చీఫ్ అయ్యే అవకాశం అయితే లేదు. మరి మెగా చీఫ్ కంటెండర్స్గా నిలిచిన 5 మందిలో ఎవరు మెగా చీఫ్ అయితే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.